హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియో చేసి. సో నేను వీడియో చేయడం ఆపేసి పబ్లిక్ ఒపీనియన్స్ మీద కొంత కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ హెల్మెట్స్ మీద ఒక వీడియో పెట్టాను. పబ్లిక్లో ఎలాగ ఉంది హెల్మెట్ మీద ఒపీనియన్ జనాలని చెప్పేసి. సో దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. సో మళ్ళీ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మొన్న ఆవిర్భావ సభలో కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళని ఏదో అనేసారని చెప్పేసి, వైసీపీ వాళ్ళని తిట్టించారని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో దీంట్లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఆవిర్భావ సభలో రాష్ట్రానికి ఏం చేశామని చెప్పాకంటే, ఆయన ఎలాగా పార్టీని స్థాపించాడు, ఎలాగా ఆయన రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలా అయితే అయ్యాడో అలాగే ఆయన ఫ్యూచర్లో ఎటువంటి స్టెప్స్ చేసుకోబోతున్నాడు, దానికి జన సైనికుల నుంచి కానీ కామన్ పీపుల్ నుంచి కానీ రాబోయే రోజుల్లో సపోర్ట్ కోసం ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. సో ఈ సిద్ధం చేసుకున్న ప్రాసెస్లో ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో టీడీపీ వాళ్ళని మనమే నిలబెట్టాము, టీడీపీ పార్టీని కూడా మనతో పాటు మనం నిలబెట్టామని చెప్పడం అది 100% కరెక్టే. ఎందుకంటే 2014లో ఆంధ్ర తెలంగాణ నుంచి విడిపోయినాక ఫస్ట్ ఎలక్షన్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేస్ని కానీ ఎంపీస్ని కానీ పెట్టకుండా ఆయన టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేశారు. ఆ టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసిన క్రమంలోనే కేవలం 2% తేడాతో గెలిచారు వైసీపీ మీద. సో ఇప్పుడు కళ్యాణ్ గారు కనుక ఆ టైంలో సపోర్ట్ చేయకపోయి ఉండుంటే గనక, బీజేపీతో పొత్తు లేకపోయి ఉండుంటే గనక, కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోయి ఉండుంటే గనక ఖచ్చితంగా టీడీపీ అనేది ఓడిపోయేది. ఎందుకంటే కళ్యాణ్ ఫాలోవర్స్ అవ్వచ్చు, లేకపోతే సపోర్టర్స్ అవ్వచ్చు, ఆ టైంలో టీడీపీకి సపోర్ట్ చేశారు. సో ఇదే క్రమంలో మరి అదే టీడీపీకి అంత బలం ఉండి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అసలు హైలైట్ చేస్తున్నారు కదా, కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళు కార్యకర్తలు అనుకోను, ప్లస్ టీడీపీ సపోర్ట్స్ అనుకోను, వాళ్ళు ఏంటంటే రీచ్ల కోసం చేసే కంటెంట్ అనమాట. పని పాట లేక ఏం చేయాలో తెలియక ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ కనీసం వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2019లో కళ్యాణ్ గారు బీజేపీ టీడీపీకి దూరంగా ఉంటే టీడీపీకి 23 సీట్లే వచ్చినాయి. అదే పరిపాలన కనుక బాగుండుంటే గనక మరి 2019లో వాళ్ళు గెలిచేవాళ్ళు కదా. సరే అది పక్కన పెడదాం. మళ్ళీ 2024లో మళ్ళీ బీజేపీ జనసేన కలిస్తేనే కదా టీడీపీకి అధికారం వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఆయన చాలా చోట్ల నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సీట్లు ఇచ్చి ఆయన కొంతవరకు 21 సీట్ల వరకు పెట్టుకొని 2 ఎంపీలే పెట్టుకొని బీజేపీకి కొన్ని, టీడీపీకి కొన్ని సీట్లు త్యాగం చేస్తేనే ఈ రోజు కూటమి అధికారంలో ఉండి కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అర్థం చేసుకోండి దానికి. అంతేగాని ఏదో కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో టీడీపీని తక్కువ చేసి మాట్లాడారంటే నిజంగానే కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ పార్టీకి అధికారం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత హేటెడ్ లేదు. అక్కడ కూటమి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక స్కెచ్ చేసుకొని ఫ్రీ బస్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఇలాంటివి చెప్పడం వల్లే అధికారంలోకి వచ్చారు. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి వేశారు, రైతు బంధు ఇచ్చారు, జగనన్న ఆసరా అని చెప్పేసి కొన్ని వేశారు. ఇన్ని దీంట్లో కూడా ఆయన ఓడిపోయాడు అంటే కూటమి యొక్క స్ట్రాంగ్, అంటే కూటమి కొంచెం స్ట్రాంగ్గా కళ్యాణ్ గారి యొక్క పోరాటం దాంట్లో ఉండి, దానికి తోడుగా టీడీపీ కార్యకర్తలు కొంతకాలంగా అనుభవించిన బాధని జనాలు అర్థం చేసుకొని టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అధికారం ఇచ్చారు. అంతేగాని ఇది ఒక్కళ్ళ అధికారంతోనే వచ్చిందో, వాళ్ళతో ఒక్కరు సపోర్ట్ చేస్తే వచ్చిందో కాదు. అదే మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎందుకు ఎవరు కూడా రాలేదు బయటికి? ఎవరన్నా బయటకు వస్తే అరెస్ట్ చేస్తారేమని చెప్పేసి భయం వేసి ఒక్కరు కూడా బయటికి రాలేదు అధికారులు. అప్పుడు అట్లాంటి సమయంలో కళ్యాణ్ గారు బయటకు వచ్చి అదే సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు నుంచొని టీడీపీకి మేము పొత్తులో వెళ్తున్నాము, దీంతో మేము బీజేపీని కూడా కలుపుకుంటామని చెప్తేనే అప్పటి నుంచి టీడీపీ క్యాడర్లో కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా టీడీపీ క్యాడర్లో అంత ధైర్యం లేదు, గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు. సో అర్థం చేసుకోండి, కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా అది అందరి మంచిగా చేస్తారు. టీడీపీని తక్కువ చేయాలనో, జనసేనని పెంచుకోవాలని చెప్పి కాదు. ఓకే, జనసేనని పెంచుకుంటారు, ఆయన చేసే ప్రణాళికలు ఆయన పెంచుకుంటారు. దానికి టీడీపీ సపోర్ట్ చేస్తారా లేదా అనేది సెకండరీ. ఓకే, కానీ టీడీపీ ఎదగడం కోసం అయితే కళ్యాణ్ గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, ఆ కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఎస్వీఎన్ వర్మ కళ్యాణ్ గారిని గెలిపించినా కూడా ఎందుకు ఆయనకి ఏ అధికారం లేదు, మొదటి ఎమ్మెల్సీ ఆయనకే ఇస్తా అని చెప్పారు కదా, ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అదే వర్మకి సంబంధించిన కొంతమంది క్యాడర్ ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టారు, నోటుకు కూడా రాని బూతులు తిట్టారు వాళ్ళు. కళ్యాణ్ గారిని పక్కన పెట్టండి, దీంట్లో కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ అసలు ఉందా లేదా పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టారు వాళ్ళు, అమ్మనా బూతులు. దానికి మరి ఆ క్యాడర్ ఏ విధంగా వర్మకి సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. మరి అంటే అసలు దీంట్లో కళ్యాణ్ గారి గురించి వాళ్ళు హేటెడ్ అయ్యి ఎవరో వాళ్ళకి యాంటీగా ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారా, లేదా చంద్రబాబు గారి మీద అభిమానంతో ఆ క్యాడర్ పనిచేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. న్యూట్రల్గా ఉన్నవాడు ఎవరికైనా కోపం వచ్చింది ఆ మాటలు వింటే. తర్వాత వైసీపీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తున్నారు, అదేంటంటే అంత పెద్ద సభ పెట్టి
రాష్ట్రంలో 9 నెలలుగా జరిగిన పాలన గురించి చెప్పకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తాం కోసమే సభ పెట్టారని చెప్పారు. బాగుంది, క్వశ్చన్ చాలా బాగుంది. ఆ సభకి కళ్యాణ్ గారికి వస్తేనే మీరు చూశారు. ఆ సభకి ముందు ఏవి వేశారు, రాష్ట్రంలో జనసేన పార్టీ ఏం చేసింది, రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించి మినిస్టర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఏం చేశారు, ఓకే రాబోయే రోజుల్లో టీడీపీతో కలుసుకొని వాళ్ళు ఎలా వెళ్తారు అని క్లియర్గా ఏవీ లేశారు. మళ్ళీ కళ్యాణ్ గారు వచ్చి మేము ఏం చేశాము, ఏం చేయబోతున్నాం అని చెప్తే ఆ టైం కన్నా కూడా కళ్యాణ్ గారి మెయిన్ ఫండా ఏంటి అంటే ఆయన ప్రీవియస్గా గెలవక ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, గెలిచినాక ఎలాగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఆయన దృష్టిలో సనాతన ధర్మం గురించి అవ్వచ్చు పోరాటం, లేకపోతే భాష మీద, హిందీ భాష మీద కానీ, లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు తెలుగు అవ్వచ్చు, తమిళ్, కన్నడ, సౌత్ లాంగ్వేజెస్, నార్త్ లాంగ్వేజెస్ మీద ఆయన పోరాటం ఆయన చేసుకుంటాడు. అది జనాలు ఆదరిస్తారో లేదనేది సెకండరీ, అసలు మీకు సంబంధం లేని విషయం. అది ఆయన పడే బాధ, ఆయన పడే ఆనందం అంతే. అది ఆయన ఒక ప్రణాళికతో వెళ్తున్నాడు. అలా అని చెప్పేసి జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన చాలా అవమానాలు పడ్డాడు. అలా అని చెప్పేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, గెలిచాడు కదా, ఏదో రోజు అదే జరిగిద్ది. చెప్పలేం కళ్యాణ్ గారి ప్రణాళికల్ని మనం తక్కువ అంచనా వేస్తే మనంత మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరు అని చెప్పేసి ఈ వీడియోతో మీకు నేను చెప్తున్నాను. మీరు ఎన్నన్నా అనుకోండి, కళ్యాణ్ గారిని ఎంత తక్కువ చేసి మాట్లాడినా, కళ్యాణ్ గారిని ఏమన్నా ఆయనకి ఏమీ అవ్వదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఆయన పచ్చి బూతులు తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఆయన చేయాల్సింది చేస్తాడు. అది జనాలు ఆదరిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టినప్పుడు వాళ్ళ మినిస్టర్స్తో, ఎమ్మెల్యేస్తో కళ్యాణ్ ఒక పిచ్చికొక్క, పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనేమో, పార్టీని అమ్మేస్తాడు, ప్యాకేజీ స్టారు, 3 పెళ్లిళ్ళు అని చెప్పి కళ్యాణ్ గారిని హీనంగా మాట్లాడినప్పుడు అప్పుడు సభల్లో మాట్లాడటం తప్పు కాదు. ఆ 21 మంది ఎమ్మెల్యేలు మాట్లాడేపటికి వైసీపీలో కోపం వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారు. కానీ వీళ్ళు కొంచెం ఇంకా జాగ్రత్తగా బూతులను తిట్టకుండా జాగ్రత్తగా మాట్లాడారు. వాళ్ళైతే పిచ్చికొక్క, అసెంబ్లీ గేట్ దాటినేమో, అసలు ఎవరు నువ్వు, ఇలాంటి మాటలు మాట్లాడారని. సో కర్మ అనేది ఎప్పుడన్నా బొమ్మరంగా అవుద్ది. సో ఈ రోజు మనకి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎలా పడతలా ఉంటే రేపు పొద్దున వేరే వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళు అదే చేస్తారు. కానీ జనసేన పార్టీలు కొంచెం తక్కువ చేశారు అనుకుంటున్నాను. సో అర్థం చేసుకోండి, ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు. పార్టీ పరంగా అధికారంలోకి రావడం కోసం వేసుకునే ప్రణాళికలు తప్ప ఇక్కడ కొట్టుకుని, తిట్టుకుని, చంపుకునే అంత శత్రుతలు ఎవరికి లేవు. సో అర్థం చేసుకొని కన్స్ట్రక్టివ్గా కామెంట్లు చేసుకుని, అంతేగాని బూలు తిట్టుకుంటా ఉంటే ఏమీ ఉండదని చెప్పేసి ఈ వీడియో చెప్తున్నాను. కళ్యాణ్ గారిని ఏమైనా అందాం అనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా ఏమీ చేయలేరు. ఓకే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా మాట్లాడి, కుక్క కంటే హీనంగా మాట్లాడతాం కానీ, కుక్క అంటాం కానీ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ నాకు తిక్కదొబ్బి 2009 పార్టీ విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనసేనకి ఏమవ్వదు, కళ్యాణ్ గారికి ఏమవ్వదు, ఆయన ఆల్రెడీ తెగించాడు. అర్థం చేసుకోవాల్సింది టీడీపీ వాళ్ళు. ఓకే, ఆ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో మళ్ళీ మీకు ఆ ఇబ్బంది కావాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో దీని మీద నేను వీడియో చేస్తాను, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాను, వాళ్ళు ఏం చెప్తారో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. అంతేగాని కళ్యాణ్ గారి గురించి చెప్తేనే చేయను. వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకుంటాను, టీడీపీ వాళ్ళ దగ్గర తీసుకుంటా, జనసేన దగ్గర తీసుకుంటా. సో ఇట్లాంటి వీడియోస్, పబ్లిక్ ఒపీనియన్ వీడియోస్ చాలా వస్తాయి. మీకు వచ్చిందని బట్టి మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.